హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ అండ్ ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే ప్లీజ్ ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇంకా ఈరోజు అయితే భరణి గారి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఇంకా భరణి గారు అయితే పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యారు. 4 టాస్క్లో అయితే 2 టాస్క్ శ్రీజ గారు విన్ అయ్యి 2 టాస్క్ భరణి గారు విన్ అయ్యారు. ఫైనల్‌గా ఒక టాస్క్ పెడతారంట. అందులో కూడా భరణి గారు విన్ అయ్యి పర్మనెంట్ హౌస్‌మేట్‌గా అయితే ఉన్నారు. సో ఇంకా శ్రీజ ఫ్యాన్స్‌కి అయితే నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇంకా శ్రీజ ఇంకా ఏమి అంటే హౌస్‌లో ఉండేది తెలవదు, బయటకు వచ్చేది తెలవదు. అదే ఆయిష గారి మీద ఆధారపడి ఉంటదంట. సో ఇంకా ఈరోజు ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ పొజిషన్‌లో ఉంది యాజ్ యూజువల్ తనుజనే. తనుజకి అసలు పోటీ లేకుండా అయిపోయింది. అలా అయితే ఓటింగ్ ఫుల్‌గా పడుతుంది తనుజ గారికైతే. సో నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ పడాలా ఉన్నారు. కళ్యాణ్ పడాలకు కూడా మంచి ఓటింగే పడుతుంది ఇప్పటివరకు అయితే. సో ఇంకా బాగా ఆడి కనిపిస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇంకా థర్డ్ వచ్చేసి సంజన గారికి అయితే పడుతుంది. సో సంజన గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా డిమాండ్ పవన్కి అయితే అన్యాయమే జరిగింది అనుకుంటా. ఎందుకు అంటే ఎంత ఆడతాడంటే అసలు ఈ సీజన్లో 9th సీజన్లో అసలు ఆటలు ఆడేదంటే డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళు. కానీ అందరికీ గుర్తింపు వస్తుంది కానీ డిమాండ్ పవన్కి అయితే అస్సలు గుర్తింపు రావట్లేదు. సో ఇంకా ఎన్ని ఆడినా కూడా ఉంటాడు. సో ఇంకా 4th పొజిషన్ వచ్చేసి డిమాండ్ పవన్ గారు ఉన్నారు. 5th వచ్చేసి రీతు, రాము, గౌరవ్, దువ్వాడ మాధురి. వీళ్ళ నలుగురికి మాత్రం సేమ్ ఓటింగ్ పడుతుంది. దగ్గరలోనే ఉన్నారు. వీళ్ళ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా చెప్పలేము. అందుకే ఈ నలుగురిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.